ఆకుకూర వద్దామని ఫిక్స్ అయినాం. ఎండ మాత్రం మామూలుగా కొడతలేదు. అక్కడ నుంచి దంచేస్తుండ అనమాట ఆయన సన్ను. చూడరు ఫేస్ ఎంత మంచిగా కనిపిస్తుంది. యాక్చువల్గా వీడియో తీసినాను, ఇప్పుడే మొహం కడుకున్నా. సన్లైట్కి ముఖం అయితే మెరిసిపోతుంది నాది. మా తమ్ముడు వాళ్ళు చూడరు, రారా సుపీరా ఆ ఫేస్ చూసారా? అసలు చెమట కనిపిస్తుందా ఏం కనిపిస్తుందో నాకు అర్థమైతే లేదు. రారా ఏడీడు ఈయన్ని కూడా తీసుకొచ్చిన గాయస్ వీడియో తీస్తాడనేసి, కానీ సిగ్గుపడుతుండు, ఫేస్ చూపిస్తలేడు. మొత్తం మీరు ఫ్యాన్స్ పెరిగిపోతారనేసి అసలు కొద్దామని వచ్చినా కానీ నీళ్ళు అయితే పోయాక ఎన్నో రోజులు అవుతున్నట్టుంది. కానీ రోజు నైట్ టైంలో అయితే నేనైతే వాటర్ పోస్తున్నా. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంకా 4-5 o'clock కూడా అసలు వాటర్ పోయొద్దు కదా, అందుకనే వాటర్ పోస్తే చెట్లు చచ్చిపోతాయి యాక్చువల్గా. అందుకనే నేను ఇప్పుడైతే వాటర్ పోయలేదు. మీరు అనుకునేరు ఆకుకూరలు అయితే పోయనికి వచ్చింది కానీ నీళ్ళు పోస్తట్లేదు ఈమె అనేసి. మొత్తానికైతే ఈ ఆకు ఏందో తెలిస్తే మట్టుకు కామెంట్ చేయండి, నేను లాస్ట్కి చెప్తా. దీన్ని దింపనీకి వచ్చినామన్నమాట. చూసి ఆకు ఎంత గట్టిగా ఉందో. నేనైతే స్టైల్ కోసమే కత్తెర తీసుకొచ్చిన, యాక్చువల్గా చేయితో దింపాలి కానీ వీడియో తీస్తున్నాం అనేసి తెచ్చిన అనమాట గైస్. ఒక వీడియో ఉన్నంతసేపే కత్తెరతో దింపుతుంది, తర్వాత మళ్ళీ చేయితోనే దింపుతుంది. చూడండి మీరే. ఎందుకంటే ఇక కత్తెరతో దింపే అంత టైం మనకు లేదు. అది దింపాలంటే స్మూత్గా కట్ చేయాలి. అవసరమా? మనం ఎందుకు ఎత్తులు కొట్టాలి చెప్పండి? మన ఒరిజినాలిటీ మనకి దేవుడు చేతులు ఎందుకు ఇచ్చిండు? ఇట్లాంటి పని చేయనికే కదా. బర్నా వీడియో ఎడిట్ చేస్తారా ఉండవా? ఏమో ఎగ్జామ్ అయిపోయినాక అన్నీ చేస్తా. ఎగ్జామ్ ఎప్పుడు? 30. మొత్తానికైతే మనకి ఇంత ఆకుకూర వచ్చింది. ఇది అంతే గిత్త అవుతుంది కదా యాక్చువల్గా. అండ్ బయటనైతే మ్యాక్సిమం ఇది ఒక 2 కట్టలు వెళ్తుండొచ్చు అని నేను అనుకుంటున్నా. మీరు ఎంత అనుకుంటారో కామెంట్ చేసి చెప్పురి. నేనైతే మ్యాక్సిమం ఒక 3 కట్టలు అని అనుకుంటున్నా గైస్, తప్పేం లేదు. అయితే ఇంత ఆకుకూర వచ్చింది. కొన్ని ఆకులు అయితే అట్నే పెట్టినా, ఎందుకంటే అవి పెద్ద అయినాక మళ్ళీ ఇంకొకసారి దింపుకొని మళ్ళీ ఇంకోసారి వీడియో పెడదామని. ఇదైతే మనం గడుపుకుందాం మంచిగా. చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్, అండ్ ప్లీజ్ షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ మేము మరిన్ని వీడియోస్ పోస్ట్ చేయాలంటే మీ సపోర్ట్ ఉండాలి కదా.